నమస్కారం. కురుక్షేత్ర సంగ్రామం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ, చాలామంది యోధులు గుర్తొస్తారు కదా. అవును, లెక్కలేనంత మంది. అయితే ఈరోజు మనం కొందరి మీద ప్రత్యేకంగా దృష్టి పెడదాం. మనకు భగవద్గీతలో మొదటి అధ్యాయంలోనే అంటే 5వ శ్లోకంలో కొందరి పేర్లు కనిపిస్తాయి. అవును, దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి పాండవసేన గురించి వివరిస్తున్న సందర్భమది. ఆ శ్లోకంలో పేర్కొన్న యోధుల జాబితా అది ఆసక్తికరంగా ఉంటుంది. కరెక్ట్. ఆ శ్లోకంలో ఎవరున్నారు, వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి అనేది కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. అంటే మన దగ్గరున్న ఈ మూలం, ఈ శ్లోకం వాళ్ల గురించి ఏం చెబుతోందో విశ్లేషిద్దామన్నమాట. సరే, ముందుగా ఆ పేర్లు చూద్దాం. ఆ 5వ శ్లోకం ప్రకారం పాండవ పక్షానున్న కొందరు ముఖ్య యోధులు: దృష్టకేతువు, చేదిరాజు. అవును. తర్వాత చేకితానుడు, యాదవ వీరుడు, ఇంకా కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములనుకుంటా, కుంతి సోదరులు. అవును, వారిద్దరూ. ఆ తర్వాత శైభ్యుడు, శిబిదేశపు రాజు. వీళ్ల పేర్లున్నాయి. సరిగ్గా చెప్పారు. ఈ శ్లోకం వీళ్ళందర్నీ అంటే కొన్ని వ్యాఖ్యానాల్లో మహారథః అన్న పదం కనిపిస్తుంది. అంటే గొప్ప రథికులు లేదా మహావీరులు అని అర్థం చేసుకోవచ్చు. మహారథ అంటే గొప్ప వీరులు అని. అవును. అంటే కేవలం ఈ జాబితాలో వాళ్ల పేరు ఉండటమే వాళ్ల యుద్ధ నైపుణ్యానికి, వాళ్ల పరాక్రమానికి ఒక గుర్తింపన్నమాట. ఇక్కడే నాకొక చిన్న విషయం అనిపించింది. అంటే కాశీరాజు గురించి చెప్పేటప్పుడు శ్లోకంలో వీర్యవాన్ అని ప్రత్యేకంగా వాడారు కదా. అవును, వాడారు. అంటే పరాక్రమశాలి అని అర్థం. మిగతా వారిని మామూలుగా పేర్కొని ఈయనకు మాత్రం ఈ విశేషణం ఎందుకు? దానికేమైనా ప్రత్యేక కారణముంటుందా? మంచి ప్రశ్న అడిగారు. వీర్యవాన్ అంటే నిస్సందేహంగా చాలా గొప్ప వీరత్వం ఉన్నవాడని అర్థం. బహుశా ఆనాటి యోధుల్లో కాశీరాజు తన పరాక్రమానికి అంత పేరు పొందారేమో. ఏమో, ప్రత్యేకంగా గుర్తించబడ్డారేమో. అలాగే చూడండి, శైభ్యుడిని నరపుంగవుడు అన్నారు. అవును, నరపుంగవుడు అంటే పురుషులలో శ్రేష్ఠుడు అని, లేదా ఉత్తమ పురుషుడు అని కూడా అనుకోవచ్చు. ఇది కేవలం యుద్ధ నైపుణ్యమే కాదు. అంటే ఆయన వ్యక్తిత్వం కావచ్చు, నాయకత్వ లక్షణాలు, లేదా సమాజంలో ఆయనకున్న గౌరవం, ఇవన్నీ సూచిస్తుందేమో. అంటే ఈ బిరుదులు కేవలం అలంకారాలు కావు. కావు. అవి వాళ్ల స్థాయిని, వాళ్ల ఘనతను సూచించే ముఖ్యమైన గుర్తులన్నమాట. మరి దృష్టకేతువు, చేకితానుడు, పురుజిత్, కుంతిభోజుడు వీరికిలాంటి ప్రత్యేక బిరుదులు ఈ శ్లోకంలో లేవు. అయినా వాళ్లు కూడా గొప్ప వీరులే అని మనం అర్థం చేసుకోవాలా? అంటే జాబితాలో ఉన్నారు కాబట్టి. ఖచ్చితంగా. అదే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్. ఇతిహాసాల్లో, ముఖ్యంగా ఇలాంటి చిన్న శ్లోకాల్లో ఒక్కరి పేరు ప్రముఖుల జాబితాలో చేర్చడమే అదే పెద్ద గౌరవం. అదే వారి సామర్థ్యానికి నిదర్శనం. అంటే ప్రతి ఒక్కరి వీరగాథలో అక్కడ వివరించలేరు కాబట్టి పేరుందంటే ఆయన ఒక గణనీయమైన యోధుడని మనం అర్థం చేసుకోవాలి. అది ఆనాటి కథ చెప్పే పద్ధతి కూడా. బహుశా ఆ పేర్లు వినగానే అప్పటి శ్రోతలకు వాళ్ల నేపథ్యం తెలిసిపోయి ఉండొచ్చు. ఆ అవకాశముంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక యోధుడి ప్రాముఖ్యతను చెప్పడానికి ఒక్కోసారి కేవలం పేరు ప్రస్తావించటం లేదా ఒక చిన్న బిరుదివ్వడం అంతే చాలనిపిస్తుంది. నిజమే. మహాభారతం లాంటి పెద్ద ఇతిహాసంలో పాత్రల చిత్రణలో ఇదొక పద్ధతి. సుదీర్ఘమైన వర్ణనలు, విశ్లేషణలు ఎన్ని ఉన్నా కొన్నిసార్లు ఇలాంటి జాబితాలు, చిన్న చిన్న వర్ణనలు కూడా అంతే ప్రభావం చూపుతాయి. ప్రతి వీరుడి గురించి పేజీలకు పేజీలు రాస్తేనే గొప్పతనం తెలిసేది కాదు. ఇలాంటి శ్లోకంలో అది ప్రత్యర్థి అయిన దుర్యోధనుడే వాళ్ల పేర్లు చెప్తున్నాడంటే అది వాళ్ల ప్రతిభకు, అప్పటికే వాళ్లకున్న కీర్తికి నిదర్శనం కదా. అవును, అది నిజమే. ప్రత్యర్థి గుర్తిస్తున్నాడు అంటేనే వాళ్ల స్థాయి అర్థమవుతుంది. సరిగ్గా. కాబట్టి మొత్తం మీద మనం గ్రహించాల్సిందేంటంటే ఈ 5వ శ్లోకం ద్వారా కురుక్షేత్ర యుద్ధభూమిలో ఉన్న కొందరు ముఖ్యమైన పరాక్రమవంతులైన యోధులను మనకు పరిచయం చేస్తున్నారు. వారి పేర్లు, కొన్నిసార్లు వారికిచ్చిన బిరుదులు వారి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. అవును, ఇది మనల్ని ఇంకో ఆలోచనకు కూడా దారితీస్తుంది తెలుసా. చెప్పండి. ఇతిహాసాలు అంటే కేవలం ప్రధాన పాత్రల కథలు మాత్రమే కాదు. ఇలా ఎందరో వీరులు, వాళ్లందరి సమష్టిగాథలన్నమాట. వాళ్లలో కొందరి గురించి మనకు తక్కువ తెలిసినా వాళ్ల ఉనికి, వాళ్ల భాగస్వామ్యం ఆ కథకు లోతునిస్తుంది, విస్తృతినిస్తుంది. అవును, నిజమే. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పిన దృష్టకేతువు, చేకితానుడు, శైభ్యుడు ఇలాంటి వాళ్ల గురించి ఇంకా ఏమైనా వివరాలున్నాయేమో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది కదా. బహుశా
బహుశా ఇతిహాసంలో వేరే చోట్ల వాళ్ళ పాత్రల గురించి ఏమైనా దొరుకుతుందేమో వెతకడం కూడా బాగుంటుంది. మంచి పాయింట్. ఆ అన్వేషణ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.